అమరావతికి సంబంధించినటువంటి అంశం మీదన ఏదైతే మొన్న కొంతమంది రైతులు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం, ఆ పైన జగన్ని కలవటం, జగన్ని కలిసిన వాళ్ళందరూ పెయిడ్ ఆర్టిస్టులే, వాళ్ళందరూ డబ్బులు తీసుకుని చేస్తున్నారు, వాళ్ళు అసలు రైతులు కాదు, వాళ్ళు అమరావతికి సంబంధం లేదు, అమరావతికి భూములు ఇచ్చిన రైతులు కాదు, వాళ్ళు ఇదిగో ఇట్లాంటి తప్పుడోళ్ళు అట్లాంటి తప్పుడోళ్ళు అంటూ గత కొన్ని రోజుల నుండి సోషల్ మీడియాలో వస్తున్న వార్తల మీదన వాళ్ళు సీరియస్గా స్పందించారు. తాజాగా సాక్షి దాన్ని హైలైట్ చేసింది. ఎట్లాగూ అలాంటి కథలల్లుతున్నటువంటిది ఈనాడు జ్యోతినే కాబట్టి వాళ్ళు వార్తలు రాయలేదు, కానీ జగన్ దగ్గర కలిశారు కాబట్టి సాక్షి వాళ్ళు హైలైట్ చేసుకొచ్చారు. రాజధాని ముఖద్వారమైన ఉండవల్లి రైతుల మీద సీడ్ యాక్సెస్ రోడ్డు విషయంలో అసత్య ప్రచారాలు చేస్తున్నారని, తామంతా నిజమైన రైతులమేనని ఆదివారం వాళ్ళు తమ పట్టాదారు పాస్ పుస్తకాలు చేతపట్టుకుని సీడ్ యాక్సెస్ రోడ్డుపై ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించారు. టీడీపీ శ్రేణులు దుష్ప్రచారం చేస్తున్న విధంగా తాము దోషులం దొండగలం కాదని నినదించారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ రాజధాని ముఖద్వారమైన ఉండవల్లి పెనుమాక గ్రామాల్లో పంట పొలాలకు రాజధాని ప్రకటించక ముందే ₹1,00,00,000 విలువ ఉందని చెప్పారు. తుళ్ళూరులో 5 లక్షలు ఉంటే ఉండవల్లిలో అప్పటికే ఎకరం కోట్లు బలికిందని తెలిపారు. అక్కడ 2 ఎకరాల నుండి 10 ఎకరాలు ఉన్న రైతులు ఎక్కువ మంది ఉంటే, ఈ ప్రాంతంలో 10 సెంట్ల నుంచి 25 సెంట్ల వరకు ఉన్న రైతులు ఎక్కువగా ఉన్నారు. వాళ్ళ కౌలు సంవత్సరానికి లక్షలు వస్తుంది, మాకు వేలలో కూడా రాదు. ఆ కౌలుతో మేము ఎట్లా బతకాలి? రాజధాని ప్రకటించినప్పటి నుంచి మేము ఆందోళన చేస్తూనే ఉన్నాం. ప్రతిపక్షంలో ఉన్న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కలిసి వచ్చినప్పటి నుంచి రాజధానిలో నివాసం ఉండే కొంతమంది టీడీపీ నాయకులు మాపై దుష్ప్రచారం చేస్తున్నారు. టీడీపీ సెంట్రల్ కార్యాలయం నుంచే ఈ కుట్ర అమలవుతోంది. ఫలితంగా 150 పైచిలకు యూట్యూబ్ ఛానల్స్లో మాలో ప్రతి ఒక్కరి గురించి వేరువేరుగా మాటల్లో చెప్పడానికి వీలు లేని విధంగా విషప్రచారం చేస్తున్నారు, కులం పేరుతో దూషిస్తున్నారు. ఇలా దుర్మార్గంగా దుష్ప్రచారం చేయడం చాలా బాధేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఉండవల్లిలోని సీడ్ యాక్సెస్ రోడ్డు నిర్మించడానికి 99% మంది రైతులు కులాలు మతాలతో సంబంధం లేకుండా భూములను అందజేశాం. 20-25 సెంట్లు ఉన్న రైతులకు ఇదే జీవనాధారం కాబట్టి ల్యాండ్ పూలింగ్ నుంచి ఇతర అంశాల నుంచి మినహాయించాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. దీన్ని వేరే విధంగా స్క్రోలింగ్ చేయడం, ప్రచారం చేయడం సబబు కాదు. తుళ్ళూరులో 2015కు ముందు ఎకరం 5 లక్షలు ఉంటే ఉండవల్లి పెనుమాక గ్రామాల్లో 4 కోట్లు ఉండేది. 2014కు ముందు ఉండవల్లి పెనుమాకలో ఎకరం భూమి అమ్మి తుళ్ళూరులో 10-20 ఎకరాలు కొనొచ్చు. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అన్నయ్య, సినీ హీరో చిరంజీవి 2010కు ముందు ఇక్కడ ఎంత పొలం కొన్నారో విచారించండి, అప్పుడు మేము అడిగేది న్యాయమా కాదా అని మీకే తెలుస్తుంది. కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉండవల్లి గుహల ముందు టౌన్ ప్లానింగ్ అభివృద్ధికి 400 ఎకరాల పొలం తీసుకునేందుకు ప్రయత్నించారు. ఆ సమయంలో ప్రతిపక్షంలో ఉన్న ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హైదరాబాద్ వెళ్ళి కలిసి మా సమస్య విన్నవించుకున్నాం. చంద్రబాబు నాయుడిని 4 పంటలు పండే భూములు ఎలా తీసుకుంటారంటే ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల పక్షాన పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. ఇక్కడ 20-25 సెంట్ల పొలాల్లో 2-3 పంటలను ఒకేసారి పండిస్తున్నాం. తుళ్ళూరు ఆ చుట్టుపక్కల వర్షం పడితేనే పంటలు పండుతాయి. వాళ్ళకి ఆ భూములు ఇవ్వడం వల్ల ఎటువంటి నష్టం లేదు. మా కుటుంబాలకి ఈ భూములే జీవనాధారం. మేము అభివృద్ధికి అడ్డంటూ టీడీపీ నాయకులు మాట్లాడడం విడ్డూరంగా ఉంది. మా సమస్యలు విన్నవించుకునేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు మంగళగిరి నియోజకవర్గం ఎమ్మెల్యే మంత్రి నారా లోకేష్, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్కి ప్రయత్నించినా ఇవ్వలేదు. మా భూములను రక్షించుకునేందుకు రాష్ట్రంలోని వివిధ రాజకీయ పార్టీల నేతలు కలిసాం. ఇందులో భాగంగానే వైఎస్ జగన్ కలిసి మా గోడు వెళ్ళబోసుకున్నాం. ఇప్పటికైనా అసత్య ప్రచారాలు మానుకోండి, మా భూముల్ని మాకు వదిలేయండి. భూ సమీకరణ భూసేకరణ నుంచి ఉండవల్లిని మినహాయించండి, లేదంటే ఆందోళన మరింత ఉధృతం చేస్తామని రైతులు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘ నేతలు ఈశ్వర్రెడ్డి, ఈశ్వరరావు, ఉండవల్లి అశ్విని కుమార్, భాస్కర్రావు, మున్నంగి శ్రీధర్ రెడ్డి, గుంటక నరేష్ రెడ్డి, చందు చిన్నబోసవయ్య, గోపాలం ప్రభాకర్రావు, అశోక్ రెడ్డి, గుర్రాల శ్రీనివాసరావు, మాజీ ఎంపీటీసీ కల్లం సంజీవ్ రెడ్డి, ఈశ్వరయ్య, తెన్నేరు కోటేశ్వరరావు, తెన్నేరు నాగభూషణం, సందు సురేష్ తదితరులు పాల్గొన్నారన్నట్టు హైలైట్ చేశారు.